Telugu technology. ఛానల్ని ఫ్రీగా సబ్స్క్రైబ్ చేసుకోవడం కోసం సబ్స్క్రైబ్ పైన క్లిక్ చేయండి. నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ పొందడం కోసం బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు దిస్ ఛానల్. మనం ఈరోజు ఈ వీడియో ద్వారా మన డెస్క్టాప్ పీసీలో ఏదైనా కంటెంట్ని చాలా ఫాస్ట్గా ఏ విధంగా సెర్చ్ చేయవచ్చు అని చెప్పి మనం తెలుసుకోబోతున్నాం. దానికోసం ఏంటంటే ముందుగా మనం ఏంటంటే బ్రౌజర్ ఓపెన్ చేసి మనం గూగుల్ హోమ్ పేజ్ ఓపెన్ చేసి మనం ఒక టాపిక్ మనం సెర్చ్ చేయాల్సి ఉంటుంది. అది ఏంటి అంటే ఇక్కడ నేను గూగుల్ ఓపెన్ చేస్తున్నాను బ్రౌజర్లో. ఇక్కడ గూగుల్ హోమ్ పేజ్ వచ్చిన తర్వాత ఏంటంటే ఇక్కడ ఏంటంటే నా ఇంటర్నెట్ కొంచెం స్లోగా ఉంది, సో దానికోసం మీరు వెయిట్ చేయగలరు. ఇక్కడ ఏంటంటే ఎవ్రీథింగ్ సెర్చ్ అని చెప్పి మనం టైప్ చేసినట్టయితే మనకు ఇక్కడ ఎవ్రీథింగ్ సెర్చ్ అని చెప్పి టైప్ చేసి మనం గూగుల్ సెర్చ్ పై క్లిక్ చేసినట్టయితే ఈ విధంగా వాయిడ్ టూల్స్ అని చెప్పి మనకు ఒక వెబ్సైట్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత ఎవ్రీథింగ్ సెర్చ్ సంబంధించిన డౌన్లోడ్ లింక్స్ ఇక్కడ మనకు చూపించబడతాయి అనమాట. సో ఇక్కడ మీకు కావాల్సిన డౌన్లోడ్ లింక్లు పైన మీరు క్లిక్ చేసి మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో మీ సిస్టమ్ కాన్ఫిగరేషన్ బట్టి ఇక్కడ ఏంటంటే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నాను కాబట్టి డైరెక్ట్గా నేను ఓపెన్ చేసేస్తున్నాను. ఇక్కడ ఓపెన్ చేసి ఏంటంటే నాకు ఇక్కడ షార్ట్ మెనూ ఐకాన్లో ఇక్కడ నేను ఉంచుకోవడం జరిగింది. సో దాన్ని డైరెక్ట్ ఓపెన్ చేస్తున్నాను. ఈ విధంగా ఓపెన్ చేసిన తర్వాత ఏంటంటే ఇక్కడ ఎవ్రీథింగ్ అని చెప్పి మనకి ఇక్కడ దీని పేరు మనకు చూపిస్తుంది. సో ఇక్కడ ఏంటంటే ఒక సెర్చ్ బాక్స్ అనేది మనకు ఉంటుందన్నమాట. దీంట్లో మనం ఏదైతే మనం టైప్ చేస్తామో దానికి సంబంధించిన కంటెంట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, అది ఏ ఫైల్ అయినప్పటికీ కూడా మన పీసీలో అది వెంటనే మనకు చూపించబడుతుంది అనమాట. సో ఇక్కడ నేను ఒక పేరుని టైప్ చేశాను, దానికి సంబంధించిన ఏమేమి ఫైల్స్ ఉన్నాయని చూసినట్టయితే సో అక్కడ ఫైల్స్ ఉన్నాయి. దానికి సంబంధించిన ఓపెన్ ప్యాత్ అనేది కూడా మనం ఇక్కడ అది ఎక్కడ ఉంది, మనం ఏ లొకేషన్లో ఉందని కూడా మనం చూడడం పాసిబుల్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా ఏంటంటే ప్రతి ఫైల్ని కూడా మనకు ఏ ఫైల్ కావాలనుకుంటే ఆ ఫైల్ ఇక్కడ నేను ఇంకొక నేమ్ సెలెక్ట్ చేస్తున్నాను, అంటే టైప్ చేస్తున్నాను. ఈ పేరుకు సంబంధించిన ఐటమ్స్ ఉన్నాయంటే ఎక్కడ ఉన్నాయో మనకు చూపిస్తుంది. ఇక్కడ ప్రజెంట్ ఇక్కడ నేను సాఫ్ట్వేర్స్ అని చెప్పి నేను టైప్ చేస్తాను. ఇక్కడ సాఫ్ట్వేర్స్ అని టైప్ చేయగానే ఇక్కడ సాఫ్ట్వేర్ పేరుతో నా సిస్టంలో ఏమేమి ఉన్నాయని చెప్పి ఇక్కడ నాకు మొత్తం డేటా అనేది చూపించబడుతుంది. సో ఈ విధంగా మీకు నచ్చినట్టుగా ఏంటంటే ఏ ఫైల్ కావాలన్నా కానీ విత్ ఇన్ మినిట్స్లో ఈ ప్రోగ్రామ్ ద్వారా ఏంటంటే మనం సెర్చ్ చేయడం సాధ్యపడుతుంది అనమాట. సో దీని ద్వారా ఏంటంటే మన టైం అనేది చాలా సేఫ్ అవుతుంది. మనకు వెంటనే ఆ ఫైల్ ప్యాత్ అనేది మనం వెతికి పట్టుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మనకు ఏంటంటే ప్రతి ఫైల్ని మనం వెతికి పట్టుకోవచ్చు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోస్ మీకు మీ ఫ్రెండ్స్కి ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు దిస్ ఛానల్. మనం ఈరోజు ఈ వీడియో ద్వారా మన డెస్క్టాప్ పీసీలో ఏదైనా కంటెంట్ని చాలా ఫాస్ట్గా ఏ విధంగా సెర్చ్ చేయవచ్చు అని చెప్పి మనం తెలుసుకోవచ్చు.